హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్ బాదం మిక్స్‌ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్ వచ్చేసింది కదండీ! చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా! ఈ పొడి ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో బాదం పాలు చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్ బాదం మిక్స్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బాదం పప్పుని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో వేయించుకోవటం వల్ల పప్పు లోపల వరకు వేగుతుంది. ఈ బాదం పప్పులో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెదడుని కూడా చురుకుగా ఉంచుతుంది. లో ఫ్లేమ్‌లోనే ఒక 3, 4 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవటం వల్ల బాదం పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల జీడిపప్పును, 2 స్పూన్ల పిస్తా పప్పును వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్‌లో నిదానంగా వేయించుకోవాలి. పిస్తా పప్పు ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. పిస్తా పప్పులో కూడా పోషకాలు బాగా ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతుంది. వీటిని కూడా ఒక 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ వేయించాల్సిన పని లేదు. ప్యాన్ వేడికి ఇవి బాగా ఫ్రై అవుతాయి. ఇవి ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల పంచదారని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 10 యాలకులు వేసుకొని, అలానే కలర్ కోసం హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని, మనం వేయించుకున్న బాదం పప్పుల నుంచి కొన్ని బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మిగిలిన పప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడిలోకి వేసుకొని ఒకసారి స్పూన్‌తో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీనిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పులను వేసి ఈ పౌడర్‌లో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడి చల్లారిన తర్వాత ఎయిర్‌టైట్ డబ్బాలో ఫ్రిడ్జ్‌లో 2, 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడితో బాదం పాలు చేసుకుందాము. స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఒక గ్లాసు పాలను వేసుకొని పొంగు వచ్చిన తర్వాత 2 స్పూన్ల బాదం మిక్స్‌ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని, కావాలంటే వేడిగా త్రాగవచ్చు, లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా త్రాగవచ్చు. పైన కొన్ని డ్రై నట్స్‌ని వేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా తాగితే చాలా బావుంటుంది. ఈ హెల్తీ అండ్ టేస్టీ ఇన్‌స్టంట్ బాదం మిక్స్‌ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.